సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, పోసాని కృష్ణమురళి, శ్రీరెడ్డిలపైన ఫిర్యాదులు వెలువెత్తుతున్నాయి. కడప 1 టౌన్ పోలీస్ స్టేషన్లో వీరిపైన మరో ఫిర్యాదు నమోదైంది. చంద్రబాబు, పవన్, లోకేష్ ను కించపరుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టేవారిని గుర్తించి వారిపైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ పైన అసభ్య పోస్టులు పెట్టండంటూ ఆర్జీవీ పైన టీడీపీ నేత ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఓ సినిమా ప్రమోషన్లో భాగంగా చంద్రబాబు, పవన్, లోకేష్ పైన ఆర్జీవీ అసభ్యకర పోస్టులు పెట్టారంటూ కూడా ఆరోపణలు వచ్చాయి. దీంతో ప్రకాశం జిల్లా మద్దిపాడు మండల టీడీపీ నేత రామలింగయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాని ఆధారంగా అక్కడి పోలీసులు వర్మపైన కేసు నమోదు చేశారు. రామ్ గోపాల్ వర్మపైన పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. మరోవైపు ఈ కేసులో అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలంటూ ఆర్జీవీ హైకోర్టును ఆశ్రయించగా ఆయనకు చుక్కెదురైంది. అరెస్టు నుంచి రక్షణ కల్పించలేమని స్పష్టం చేసింది. అటు చంద్రబాబు, పవన్, లోకేష్ ను కించపరుస్తూ పోస్టులు పెట్టారంటూ కూడా ఇటు ఆర్జీవీ, పోసాని కృష్ణమురళి, అదేవిధంగా శ్రీరెడ్డి పైన కేసులు పెట్టేటువంటి వారి సంఖ్య పెరుగుతోంది. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి సురేంద్ర మనకు అందుబాటులో ఉన్నారు. సురేంద్ర. సంధ్య, ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనితపై అసభ్యకర పోస్టులు పెట్టిన వారిపైన కేసులు, అలాగే చర్యలు తీసుకునే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ఈ నేపథ్యంలో ఇవాళ కడప 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, అలాగే పోసాని కృష్ణమురళి, శ్రీరెడ్డితో పాటు యాంకర్ శ్యామల మీద కూడా ఫిర్యాదు చేశారు. ఐటీడీపీ నేత అయినటువంటి చంద్రమోహన్ అతని ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు 1 టౌన్ సిఐ రామకృష్ణ కేసు నమోదు చేసి తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పి హామీ ఇచ్చినట్లుగా మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ సోషల్ మీడియా పోస్టుల మీద రాష్ట్ర ప్రభుత్వం వర్రా రవీంద్రారెడ్డి అనేటువంటి ఒక వైసీపీ నేతను కూడా కీలకంగా అరెస్ట్ చేసింది కడపలో. అలాగే ఈ అరెస్టులో వెనుకున్నటువంటి పర్యవసానాన్ని కూడా ఒక్కొక్కటిగా బయటకు తీసే క్రమం కొనసాగుతున్న నేపథ్యంలో ఇవాళ కడపలో కూడా రామ్ గోపాల్ వర్మ, అలాగే వాళ్ళ ముగ్గురు మీద కూడా ఫిర్యాదులు అందినటువంటి సోషల్ మీడియాలో వీళ్ళు చేసినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రభుత్వాన్ని, అలాగే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల మీద చేసినటువంటి అసభ్యకర పోస్టులు అయితే ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని చెప్పొచ్చు. ఈ కేసుకు సంబంధించిన వివరాలు పూర్తి స్థాయిలో మరికొన్ని రోజుల్లో ఎక్కువ అవకాశం కూడా ఉంది. ఎందుకంటే సోషల్ మీడియా అసభ్యకర పోస్టుల విషయంలో ఇటు కడప జిల్లాలో చాలా చోట్ల కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తా ఉన్నాయి. ఇప్పటికే 11 కేసులకు పైగా వర్ర రవీంద్రారెడ్డి మీద నమోదయ్యాయి. మరోసారి రామ్ గోపాల్ వర్మ మీద కూడా ఈ ఫిర్యాదులు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సంధ్య. ఓకే, రైట్ సురేంద్ర.